महाशयకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి. మీరు భగవద్బంధువులారా, మన చెన్నూరు గ్రామంలో వేయించేస్తున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి, అట్లానే శ్రీ సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో విశేషమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం చక్కగా ముగిసింది. అయితే దీంట్లో పోసుకొని ఇప్పుడు అయ్యి ఫస్ట్ ఇప్పుడు మంగళహారతి, అట్లానే మంగళహారతి అయిపోయిగానే అట్లానే మంగళహారతి కార్యక్రమం అయిపోగానే మన భజన భక్త సమాజం వారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అటెండ్ అయి ఉన్నారు. వారందరూ కూడా శ్రద్ధాభక్తులతోటి స్వామివారి మీద ఉన్నటువంటి కేవలం ఆ భక్తితోటి మన వాళ్ళు పిలిచారు, మనం వెళ్ళాలి, మళ్ళీ రేపు వాళ్ళు కూడా మనకు అవసరమైనప్పుడు వస్తారనే భక్తితో భావనతో మాత్రమే ఈ యొక్క మన భజన భక్త సమాజం వారు పొదుగూరు వారందరూ కూడా వచ్చి ఈ రోజు కూడా మేము చూడాలి, చివరి రోజు స్వామివారి దర్శనం చేసుకోవాలి, ఇన్ని రోజుల నుంచి చేశాము, స్వామివారి మంగళహారతి చూడాలి అనే భావనతోటి మన వాళ్ళంతా కూడా అందరూ చక్కగా ఇక్కడ హాజరవ్వటం జరిగింది. అయితే వారందరికీ అట్లానే ప్రథమంగా స్వామివారికి, అర్చక స్వామివారికి శ్రీమాన్ శ్రీ అలగరి హనుమత్ ప్రసాద్ గారికి ఈ యొక్క ముందుగా సన్మాన కార్యక్రమం, అట్లానే ఆయన హనుమంతు ఉపాసకులు నిత్యం ఆంజనేయ స్వామి యొక్క పిలిస్తే పలికేటువంటి శక్తిని సంపాదించినటువంటి నిష్ణాతులు, వారికి ముందుగా ఈ యొక్క విశేషంగా సన్మాన కార్యక్రమం ఉంటుంది. అట్లానే నరసాయిబాల క్షేత్ర నివాసులైనటువంటి రామచంద్రమూర్తి వారి ప్రధాన అర్చకులు శ్రీమాన్ శ్రీ అలగిరి శ్రీరామ శేషాచార్యులు గారికి ఈ యొక్క అర్చక స్వామి వారికి కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమం ఉంటుంది. అట్లానే జంబులపాలెం నివాసం అక్కడ దేవయోజనం శ్రీమాన్ శ్రీ దేవయోజనం శ్రీనివాసాచార్యులు గారికి కూడా, ఆయన కూడా ఈ వారం నుంచి నేను కూడా స్వామి వారి యొక్క సేవ చేసుకోవాలి, ఆయన ఆర్టీసీలో మేనేజింగ్ డైరెక్టర్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. అయితే ఆయన కూడా నేను స్వామివారి సేవ చేసుకోవాలి చక్కగా అని చెప్పి స్వామివారి సేవకి ఈ యొక్క వారం రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. అట్లానే వారందరికీ కూడా అర్చక స్వాములందరికీ ఈ యొక్క విశేషంగా సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత మన భజన భక్త సమాజం వారందరూ ఎవరైతే ఇక్కడ చేశారో అట్లానే మన యొక్క అందరికీ కూడా ఈ అర్చక స్వాములందరితో పాటు దొడ్డవరం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులైనటువంటి శ్రీమాన్ శ్రీ పరాంకుశం లక్ష్మీ నరసింహాచార్యులు గారి దంపతులు కూడా విచ్చేసి ఉన్నారు. వారికి కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. అట్లానే పేదమిట్ట వాస్తవ్యులు శ్రీమాన్ శ్రీ పరాంకుశం రామకృష్ణమాచార్యులు గారి కూడా ఆయన అలంకార స్వామి వారు రేపు మన జరిగేటువంటి 16వ తేదీ గ్రామోత్సవం జరుగుతుంది కాబట్టి దానికి అలంకారం కొరకు వారు కూడా వచ్చి ఉన్నారు. వారికి కూడా సన్మాన కార్యక్రమం ఉంది. అట్లానే మన భజన భక్త సమాజం వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క విశేషమైనటువంటి సన్మాన కార్యక్రమం ఉంటుంది. అట్లానే వేదములు 4 వేదములు అని చెప్పి అందరూ అనుకుంటాం, కానీ వేద విద్యలో కూడా ప్రతి ఒక్కటి వేదంగానే చూడాలి. అందులో సంకీర్తన కార్యక్రమం కూడా ఒక వేదమే. అది వాగ్దేవి సరస్వతి అనుగ్రహం కటాక్షం లేకపోతే మనం మాట్లాడేటువంటి మాట బయటికి రావడం కష్టం. అటువంటిది ఒక గాయకుని రూపంలో మనకి బయటికి స్వామి వారిని అలరించేటువంటి అలరించేటువంటి శక్తి అనేది అది కూడా ఒక వేదంతో సమానం. అటువంటి మన భజన భక్త సమాజం అట్లానే వాద్యం అనేది కూడా వేదంతో సమానం. వారు నిరంతరమాయంగా స్వామి వారికి చక్కగా వారి యొక్క
ఆ డోలక్కును వాయిస్తూ ఉంటేనే ఇక్కడ చక్కగా ఒక విశేషమైనటువంటి శ్రవణానందంతో కూడినటువంటి రాగాన్ని మనకి హాయిగా వినిపించి స్వామి వారి యొక్క ఆ యొక్క స్వామిని కూడా సంతోషింపజేసేటువంటి ఈ యొక్క కార్యక్రమం. అటువంటి డోలక్ బృందానికి అందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. అట్లానే ఈ సన్మాన కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత చక్కగా స్వామి వారికి వేద మంత్ర పుష్పంతో, అట్లానే ఈ యొక్క మంగళహారతి కార్యక్రమం వేద మంత్ర పుష్పంతో ఒక కార్యక్రమం ముగిసి తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది. అలాగే రేపు వార్షికోత్సవం జరిగేటువంటి భగవద్బంధువులారా అందరూ కూడా రేపు 16వ తేదీ వార్షికోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ వార్షికోత్సవం కార్యక్రమం కూడా సంబంధించే యొక్క విశ్వక్సేన సుప్రభాత సేవ, మంగళవాద్యము, అట్లానే స్వామి వారికి విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన, అట్లానే బ్రహ్మాది అష్టవిజ్ఞానుల నవగ్రహ ఆరాధన, అట్లానే స్వామి వారికి విశేష అర్చనా కైంకర్యం, శ్రీమాన్ శ్రీ వైకానస ఆగమ భవన ఆగమ పండితులు, ఆగమ శాస్త్ర నిపుణులు, అట్లానే తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ శ్రీవారి పాదార్చకులైనటువంటి శ్రీమాన్ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వాస్తవ్యులు, సొంత ఊరు చేమకుర్తి అయినప్పటికీ మన చేమకుర్తి అయినప్పటికీ ఆయన స్వామివారి యొక్క సేవలో తరిస్తున్నారు. అటువంటి శ్రీమాన్ శ్రీ పరాంకుశం కృష్ణసారి అయ్యంగారు స్వామి వారు కూడా ఇక్కడికి రావటం మన అదృష్టం. అట్లానే వారి యొక్క ఆధ్వర్యంలో యొక్క మహత్తరమైనటువంటి స్వామివారికి జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ముందుగా స్వామివారికి విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన, మండపారాధన పూర్తయిన తర్వాత సీతారామ లక్ష్మణ స్వామి వారికి, ఆంజనేయ స్వామికి విశేష ఆవాహన కార్యక్రమం, అట్లానే స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచఫలాలతోటి పంచామృత స్మరణ అభిషేక కార్యక్రమాలు, తిరువంజన కార్యక్రమాలు జరుగుతాయి. అట్లానే స్వామి వారికి చంద్రము, పసుపు, కుంకుమతోటి కూడా ఒక అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తరువాత స్వామి వారికి మహాశాంతి ప్రయోగం జరుగుతుంది. ఈ రోజు కూడా ఈ యొక్క ప్రథమ వార్షికోత్సవం ఏదైతే ఉందో ఇదంతా కూడా మామూలుగా అయితే 2024వ తేదీ మార్చి 27వ తేదీన మనకి ప్రతిష్ట అయిన తేదీ. కానీ మనం తిథులను అనుసరించుకుంటాం కాబట్టి అది పాల్గొన మాస కృష్ణపక్ష విధియ, అది మనకు వచ్చినటువంటి తేదీ 16వ తేదీ. కాబట్టి ఈ యొక్క విధియా తిథి నాడు మనం యొక్క 16 నాడు వచ్చింది కాబట్టి మనం ప్రథమ వార్షికోత్సవం ఇక్కడ జరుగుతూ ఉన్నాం. కాబట్టి స్వామి వారికి యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం వరకు కూడా 16వ తేదీ మధ్యాహ్నం వరకు అభిషేకాలు, పౌరాణి, మహాశాంతి, మహాపూర్ణాహుతి కార్యక్రమాలతో కార్యక్రమం అందరితో అయిపోతుంది. సాయంత్రం నుంచి కూడా మన గ్రామంలో ప్రతి ఆలయం దీపాలను స్వామివారు ఈ యొక్క గ్రామోత్సవానికి వస్తారు. చక్కగా ఒక గ్రామ రక్షణార్థం, లోక కళ్యాణార్థం ఈ యొక్క మహత్తరమైనటువంటి గ్రామోత్సవం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆవాహనం గోపాలం అందరూ కూడా ప్రతి ఒక్కరూ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఒక్కరోజే కాబట్టి వీలున్నటువంటి వారందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులై స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా ప్రార్థన. అందరికీ కూడా స్వామివారి యొక్క మంగళ శాసనాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అట్లానే ఈ పూట అట్లానే ఈ రోజు ఈ యొక్క మనకి వచ్చినటువంటి భక్త మహాశైలందరికీ కూడా మన వారంతా చక్కగా భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారమ్మా. ఈ యొక్క అన్న ప్రసాదం, అన్నదానము అనకూడదు, అన్ని దానాలు గొప్పది అన్నదానం అని చెబుతూ ఉంటారు. మన దగ్గర మీ అన్నం దానం చేయడానికి మనకి పరమాత్మ భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని మనం ఇంకొకరికి ఇస్తున్నాం అంటే అన్న ప్రసాదంగా స్వీకరించాలి. కాబట్టి ఈ యొక్క అన్న ప్రసాదం కూడా ఇక్కడ ఏర్పాటు చేయటమైంది. కాబట్టి వచ్చినటువంటి వారందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భోజనం స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనకి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. 2 సార్లు 2 చేతులు పైకెత్తి 7 గంటల